నమస్కారం. చాలామంది ఉపాధ్యాయ మిత్రుల కోరిక మేరకు ఈ వీడియోను రూపొందిస్తున్నాను. మొదటి నుంచి వీడియో చూడండి. సో ఇక్కడ మనకి పవర్ బటన్ ఉంది. సో ఈ పవర్ బటన్ ఆన్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి ఐఎఫ్పి బోర్డు బ్యాక్ సైడ్ అక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ని ఆన్ చేయాలి మనం. నెక్స్ట్ ఇక్కడ ఈ బోర్డు కింది భాగంలో ఒక బటన్ ఉంది. ఈ బటన్ ప్రెస్ చేయాలి. సో మనకి స్క్రీన్ మీద ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద ఐకాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్పుట్ ఉంది. ఈ ఇన్పుట్ ఐకాన్ ప్రెస్ చేయండి, క్లిక్ చేయండి. ఇన్పుట్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసేదానికి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ పీసీ అనే ఆప్షన్ ఉంది. ఈ పీసీ ఆప్షన్ క్లిక్ చేయండి. సో చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. సో మనకి స్క్రీన్ మీద ఈ విధంగా వస్తుంది. ఇది విండోస్ సింబల్. తర్వాత స్క్రీన్ మీద ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఐకాన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడాల విండోస్ సింబల్ ఉంది. విండోస్ సింబల్ క్లిక్ చేయండి. సో ఇట్లా మనకి కొన్ని ఐకాన్స్ వచ్చినాయి. ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసినాక ఇక్కడ మనకి చూస్తే కనుక తెలంగాణ విండోస్ యాప్ ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది. ఇక్కడ మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. యూజర్ నేమ్ అన్నా పాస్వర్డ్ అన్నా మీకు ఎంప్లాయ్ ఐడిని ఎంటర్ చేయండి. ఇక్కడ నా యొక్క ఎంప్లాయ్ ఐడిని ఎంటర్ చేస్తాను నేను. అట్లా ఏదో పాస్వర్డ్ అంటే కూడా నా ఎంప్లాయ్ ఐడిని ఎంటర్ చేస్తాను. ఇక్కడ తర్వాత లాగిన్ కావాలి. సో ఈ విధంగా మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక క్లాస్ ఉంది, ఇక్కడ మీడియం ఉంది. సో మన క్లాసు 10th కాబట్టి క్లాస్ 10. సో ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ, బయాలజికల్ సైన్స్, హిందీ. సో మనది ఫిజికల్ సైన్స్ కాబట్టి ఇక్కడ మనం క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఈ లెసన్లో మనకి ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ వచ్చాయి. ఇక్కడ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై స్పెరికల్ మిర్రర్స్, ల్యాబ్ యాక్టివిటీ, రే డయాగ్రామ్స్, రూల్స్ ఫర్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్, సైన్ డైమెన్షన్, మ్యాగ్నిఫికేషన్. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కనుక ఇక్కడ నోట్బుక్ టీచర్స్ ఉన్నాయి. ఇక్కడ యాక్టివిటీ 1, యాక్టివిటీ 2, యాక్టివిటీ 3, చివరిలో మనకి అసెస్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఉంది. ఇక్కడ ఈ మ్యాగ్నిఫికేషన్ కాన్సెప్ట్ నేను చేశాను. క్లిక్ చేయగానే మనకి వచ్చింది. సో ఇక్కడ యాక్టివిటీ 1ని క్లిక్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ సంబంధించిన మనకి సమాచారం ఉంది. తర్వాత ఇక్కడ చూస్తే రిసోర్స్ ఉంది. ఇక్కడ ఈ రిసోర్స్ ఐకాన్ మనం ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. లెన్స్ ఒకటి, మిర్రర్ ఒకటి. ఇప్పుడు మిర్రర్ ఐకాన్ని క్లిక్ చేద్దాం. ఈ మిర్రర్ ఐకాన్ క్లిక్ చేసి కనుక మరి మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూద్దాము. సో ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే పెన్సిల్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 4 రకాలైన ఐకాన్స్ ఉన్నాయి. పెన్సిల్, పెన్విన్, స్టార్, యారో. అంటే ఇవి మనం ఆబ్జెక్ట్స్గా తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక
కావాలి ఆ మెజర్మెంట్ మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి స్కేల్స్ ఐకాన్స్ ఉన్నాయి. సో ఇది ఆల్జీబ్రా స్కేల్ తీసుకోవచ్చు, అంటే మన డిస్టెన్స్ మెజర్ చేయాలంటే కనుక. సో ఇదేమో వర్టికల్ స్కేల్, అంటే హైట్ మెజర్ చేయాలంటే కనుక ఈ స్కేల్ మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కింద మార్జినల్, ప్రిన్సిపల్, మెయిన్, నన్. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ నన్ ఆప్షన్ మనకి క్లిక్ చేస్తున్నాను. సో నన్ అన్నింటిలో మనకి లైన్ వచ్చేసింది. సో ఇది ప్రిన్సిపల్ యాక్సెస్. మనకి కాన్ఫిగర్ కాబట్టి కాన్ఫిగర్ నేను క్లిక్ చేద్దాము. సో కాన్ఫిగర్ ఇక్కడ చూస్తే కనుక రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ 180 సెంటీమీటర్స్, అక్కడ డయామీటర్ 80 సెంటీమీటర్స్ ఉంది. సో ఈ మనం ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా. సో అట్లా ఇక్కడ ఫోకల్ పాయింట్ అనేది ఆప్షన్, సెకండ్ పాయింట్ ఉంది. సో ఇక్కడ మనకి ఫోకల్ పాయింట్ వర్చువల్ ఇమేజ్ ఆప్షన్ సజెస్ట్ ఇచ్చాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక పొజిషన్ చూద్దాం. అంటే ఆబ్జెక్ట్ని ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ఏం చేశానంటే బియాండ్ సి ఉంచాను. ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది గమనించండి. సో ఇమేజ్ అనేది ఇక్కడ ఎఫ్కి సికి మధ్యలో ఫామ్ అయింది. సో ఎఫ్ వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ కాబట్టి దీంట్లో హాఫ్ ఎఫ్ వాల్యూ ఏంటంటే సో ఈ పీ నుంచి ఎఫ్కి డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ 80 సెంటీమీటర్స్ అన్నమాట. సో కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే కనుక బియాండ్ సికి మనం ఆబ్జెక్ట్ ఉంచాము. సో ఇమేజ్ వచ్చేసి ఎఫ్కి సికి మధ్య ఫామ్ అయింది. ఇది రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్. సో ఇక్కడ మీరు పెన్సిల్ యొక్క ముందు అంటే పెన్సిల్ లేవర్ చూస్తే కనుక పైన ఉంది ఇక్కడ సింబల్. ఇక్కడ పెన్సిల్ లేవర్ అయితే మనకి డెవలప్ అనిపిస్తుంది అనమాట. అంటే ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ డిమినిష్డ్, ఇన్వర్టెడ్. నెక్స్ట్ మనకి ఈ యొక్క హైట్ మనం మెజర్ చేద్దాం. సో ఇక్కడ మనం వర్టికల్ స్కేల్ తీసుకుందాం. సో ఇక్కడ చూస్తే కనుక మనం ఇక్కడ చూస్తే కనుక సో అప్రాక్సిమేట్లీగా డిస్టెన్స్ చూస్తే కనుక మనకి ఇక్కడ దగ్గరగా 60 సెంటీమీటర్స్ హైట్ వచ్చింది. ఇమేజ్ యొక్క హైట్ వచ్చేసి 60 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏం చేద్దాము, ఆబ్జెక్ట్ యొక్క హైట్ చూద్దాం వస్తుంది. సో ఆబ్జెక్ట్ యొక్క హైట్ చూస్తే కనుక మనకి ఇక్కడ చూసుకుంటే కనుక సో నియర్లీ 98 సెంటీమీటర్స్ దాకా వచ్చింది. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది హైట్ ఎక్కువగా ఉంది, ఇమేజ్ డిస్టెన్స్ యొక్క హైట్ తక్కువగా ఉంది. ఈ విధంగా మనం వర్టికల్ స్కేల్ తోటి సైజ్ ఆఫ్ ది ఇమేజ్, సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు హారిజాంటల్ స్కేల్ తీసుకుందాం అంతా. సో ఇప్పుడు ఏంటంటే మనం డిస్టెన్స్ మెజర్ చేయొచ్చు ఇక్కడ. సో డిస్టెన్స్ మెజర్ అనేది మనం ఇక్కడ నుంచి పీ నుంచి ఎఫ్ తీసుకోవాలి. ఇట్లా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 80 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే ఫోకల్ లెంత్ వచ్చేసి మనకి 80 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆల్రెడీ మనం 160 సెంటీమీటర్స్ సెట్ తీసుకున్నాం. సో దీంట్లో సరే కాబట్టి ఫోకల్ లెంత్ వచ్చేసి 80 సెంటీమీటర్స్. సో ఈ విధంగా మనం స్కేల్ సహాయంతో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అలాగే ఇమేజ్ డిస్టెన్స్ మెజర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇమేజ్ డిస్టెన్స్ చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ వచ్చేసి ఇక్కడ దగ్గర 139 సెంటీమీటర్స్ ఉంది ఇమేజ్ డిస్టెన్స్. అదే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చూసుకుంటే కనుక ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 232 సెంటీమీటర్స్గా వచ్చింది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని, ఇమేజ్ డిస్టెన్స్ని ఈ స్కేల్స్ మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ పొజిషన్ ఉంటుంది. మనం ఏం చేద్దామంటే ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ చూడండి, ఈ రెండు ఈక్వల్ అయితే. సో ఎక్కడ ఈక్వల్ అయితే మనం తెలుసుకోవచ్చు. ఆబ్జెక్ట్ సి దగ్గర ఉంటే కనుక ఇమేజ్ కూడా సి దగ్గర ఫామ్ అవుతుంది. సో ఈ రెండు ఎట్లా ఉన్నాయి, ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉందో ఇమేజ్ సైజ్ ఎంత ఉంది. సో ఇది కూడా రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్. సో ఇప్పుడు డిస్టెన్స్ మెజర్ చేస్తే కనుక మనకి ఈ రెండు కూడా సేమ్ సైజ్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే కనుక మనకి డిస్టెన్స్ దగ్గర 100 సెంటీమీటర్స్ వచ్చింది. ఇది ఇమేజ్ యొక్క డిస్టెన్స్, ఇమేజ్ యొక్క హైట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ హైట్ చూస్తే కనుక సో ఆబ్జెక్ట్ హైట్ చూస్తే కనుక చూడండి దగ్గర మనకి ఇక్కడ చేయి షేప్ అవుతుంది. సో దగ్గర ఇక్కడ మనకి
సో దగ్గర గమనించవచ్చు. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ సైజ్ ఇమేజ్ సైజ్ని మనం మేనేజ్ చేయవచ్చు. విద్యార్థులకి ఇట్లా చూపించడం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే లైవ్గా మనం ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వీలైనప్పుడు ఈ ఈ డిజిటల్ బోర్డులో ఉపయోగించి మనం ఈ విధంగా ఎక్స్పెరిమెంట్స్ మనం చేసి చూపించవచ్చు. ఇది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఈ ఆబ్జెక్ట్ని ఎఫ్ఈసికి మధ్యలో ఉంచుతున్నాను. సో ఆబ్జెక్ట్ని ఎఫ్ఈసికి మధ్యలో ఉంచుతున్నాను. సో ఇక్కడ చూస్తే కానీ మీరు బియాండ్ ది ఇమేజ్ ఫామ్ అయింది కదా. సో ఇది ఎన్లార్జ్ రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ వచ్చేసి ఎన్లార్జ్ రియల్ ఇన్వర్టెడ్. సో నెక్స్ట్ ఏం చేస్తాను ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏం చేస్తాను, ఆబ్జెక్ట్ని పీకి ఎఫ్కి మధ్యలో వచ్చాను. ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిహైండ్ ద మిర్రర్. ఇట్ ఈస్ erect, virtual and enlarged. The image is formed behind the mirror. It is virtual, erect and enlarged. సో ఈ విధంగా మనము ఈ యొక్క డిజిటల్ బోర్డును ఉపయోగించేసి మనం అత్యుత్తమమైన విద్యాబోధనను చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా చాలా ఈజీగా కాన్సెప్ట్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.